ఈరోజు మన కిచెన్లో ఇంట్లోనే ఇన్స్టెంట్ జెల్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రాస్బెర్రీ ఫ్లేవర్ అండి. దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్ మనకి మార్ట్లో దొరికేస్తుంది. అండ్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 ప్యాకెట్స్ ఉన్నాయండి. ఒకటి ఫ్లేవర్ విత్ షుగర్ అనమాట. ఇది మనం కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఇది థిక్నెస్ కోసం అనమాట. జెల్లీని థిక్గా చేసి జెల్ కింద ఫామ్లో ఉండడానికి ఈ పౌడర్ అనేది ఇది 2 వేసుకుని మనం వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ కలిసే వరకు మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగానే వాటర్ తీసుకోండి. బాయిల్ చేసేటప్పుడు మనం ఎక్కువ వాటర్ తీసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో నాకు షుగర్ తక్కువైంది. జెల్లీ ఫామ్ అయింది కానీ షుగర్ తక్కువైంది. సో మీరు 2 గ్లాసెస్ మాత్రమే తీసుకోండి, ఈ ఒక్క ప్యాకెట్కి మాత్రమే. ఇప్పుడు నేను వాటర్ కొద్దిగా బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఈ పౌడర్ అంతా వేసేసాను అనమాట, ఈ మిక్స్చర్ని. సో ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇది జెల్లీ ఫామ్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. సో నేను ఈ విధంగా ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత 2 మినిట్స్లో చూసారు కదా ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో మళ్ళీ నేను కలుపుకున్న తర్వాత ఇది 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందన్నమాట. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇదంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. సో నేను ఇలాగా చిన్న చిన్న బౌల్స్ అనేది తీసుకున్నానండి, ఎందుకంటే జెల్లీ ఫామ్ అవడానికి బాగుంటుంది కాబట్టి. సో నేను ఇన్ని బౌల్స్లో తీసుకున్నాను. మనం స్టీల్ బౌల్లో కూడా వేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇలాంటి బౌల్స్ లేకపోతే కనుక ఇలా స్టీల్ గిన్నెల్లో కూడా వేసుకోవచ్చు. సో దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ ఉంచేసానండి. 30 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫామ్ అయింది, కానీ కొద్దిగా షుగర్ తక్కువైంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్